శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదావర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే శర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఎటువంటి దేవాలయాన్ని కనుక ఈ వృషభ రాశి వారు దర్శనం చేస్తే వారి జీవితంలో మార్పులు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. పైగా ఈ వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని వీరు ఆరాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, ఎటువంటి వస్త్రాలని వీరు ఏ రోజులు ధరించడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది, ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా పూర్తిగా అంటే మరుసటి వచ్చేటువంటి ఉగాది వరకు కూడా వీరు ఎటువంటి దేవాలయాన్ని దర్శించడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా వృషభ రాశి వారు అనగా కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణీ నక్షత్ర 4 పాదాలు, ఇక మృగశిర నక్షత్ర 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశిలోకి విచ్చేస్తారు. వృషభ రాశి వారికి అర్ధాష్టమంలో రాహు ఉండడం, పైగా కేతు సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలోనే నీచ స్థానంలోంచి చూస్తూ ఉండడం వల్ల వీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఒక 2 రోజులు వాయిదా పడటం విజయాన్ని అయితే చేకూరుతుంది. కానీ వాయిదా పడటం, విసిగి విసిగి ఆ పని పూర్తి అవ్వడం, ఇక ఈ పని నేను విడిచిపెడతాను అనేటువంటి నిర్ణయానికి రావడం, ఎంతసేపటికి నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడటం, కాలు వేర్లు వంకర్లు తిరగడం, ఇటువంటివన్నీ కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గురువుగారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయాన్ని మీరు దర్శించాలి అనగా, పాలకొల్లులో ఉన్నటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి వారిని కానీ, లేదా శ్రీశైల మల్లికార్జునేశ్వర స్వామి వారిని కానీ మీరు దర్శించడం అత్యంత అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అందులోకి శ్రీశైలంలో ఉన్నటువంటి శివుని దర్శనం చేసి ఒక రాత్రి ఆ ప్రాంగణంలో నిద్రించాలి. తదుపరి రోజు కేవలం పెరుగుతో మాత్రమే స్వామివారికి అభిషేకం గావించేటువంటి నిర్ణయం లేదు. ఆ క్షేత్రంలో పెరుగుతో అభిషేకం చేయరు, పంచామృతాలే చేస్తారు గురుగారు, మీరు చెప్పినట్టుగా పెరుగుతో చేయడం అసాధ్యం అనుకుంటే కనుక నిద్రించిన తదుపరి రోజు పంచామృతాలతో అభిషేకం గావించి మీ ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి ఆదివారము కూడా పెరుగుతో అభిషేకం చేయించండి. కానీ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో, ఒక్కరోజు అని కాదు, ఒక 5 పర్యాయాలు మీరు శ్రీశైలంలో స్వామివారిని కానీ, లేదా పాలకొల్లో క్షీర రామలింగేశ్వర స్వామివారిని కానీ దర్శనం చేయడం వల్ల మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం, ఎప్పటి నుంచో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా 3 దర్శనాలు అయిన తర్వాత ఆ స్వామివారు తీర్చడం ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఈ సూతకాలు రావడము, లేకపోతే ఉద్యోగ పరిస్థితుల ప్రకారంగా వెళ్ళలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారు మరకత శివలింగాన్ని ఒకదాన్ని, ఈ సైజు బొటన వేలు కంటే కొంచెం చిన్న సైజులో ఉన్నటువంటి మరకత శివలింగాన్ని ఇంట్లో ఒక పాత్రలో నీళ్లు పోసి, మట్టి పాత్రలో అందులో శివలింగాన్ని పెట్టి ధారాపాత్ర పెట్టుకుని వస్తే రుద్రనమ్మకం చెప్పుకుంటూ చేయండి. లేదా రుద్రాయ నమః, భవాయ నమః, సర్వేశ్వరాయ నమః, సదాశివాయ నమః, నీలకంఠధరాయ నమః అంటూ శివనామాలు చెబుతూ నీళ్లు అభిషేకం గావించండి. చేసిన తదనంతరము యథాశక్తిగా ఒక తెల్లటి పుష్పాన్ని మాత్రం పెట్టుకోండి. వృషభ రాశి వారికి ఈశ్వర అనుగ్రహం అనేటువంటి ఉండడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్య కానీ, మీ కోరిక ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఓ ఇల్లు కొనుక్కోవడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి
ఆస్తి విషయానికి సంబంధించి కానీ, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే అవి తగ్గడం, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలకి కేవలము శివుని దర్శనం చేసుకోవడం వల్ల మాత్రమే వృషభరాశి వారికి కలిసి వస్తుంది. వీరు ప్రతి నిత్యము కూడా రుద్రాయ నమః అనుకోవడం అత్యంత శ్రేయస్కరం. కొంతమంది మరకత శివలింగాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు చేయాలి గురువు గారు అంటే వచ్చేటువంటి ఉగాది వరకు చేయడం, ఆ తదనంతరం ఏదన్నా గంగార్పణం చేయడం చేయాలి. ఒకవేళ తెచ్చుకుని పూజ చేసుకుని గంగార్పణం చేయలేని గురుగారు, దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుంటాను, ఏదైనా ఒక మంత్రం అంటే నరాలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వృషభ రాశి వారు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఒక 2 వేపాకులు నోట్లో నమిలేసి ఒక గ్లాసు నీళ్లు తాగి తదునంతరము ఈ యొక్క మహామంత్రాన్ని చెప్పుకుంటూ ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. వీరు ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడాను చిటికెడు భస్మాన్ని తీసుకుని వృత్తాకారంగా ధరించండి. సోమవారం, అదేవిధంగా గురువారం, ఆదివారం ఈ 3 రోజులు తెల్లటి వస్త్రాన్ని ధరించడం అత్యంత ఆరోగ్యదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు అనుకున్న పనులు వాయిదా పడకుండా ఈశ్వరునికి మీరు ఈ రోజు ఏదైతే ఇంట్లో అభిషేకం చేసుకున్నటువంటి నీళ్లు ఉంటాయో వాటిని మరుసటి రోజు ఉదయం చుట్టు మొదట్లో కాస్త వేసి ఒక 3 తీర్థాలుగా 3 సార్లు మీరు స్వీకరించడం వల్ల మీ యొక్క స్థితిగతులు, ఆరోగ్య సమస్యలు, మీ యొక్క కోరిక తీరేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా క్షీరారామలింగేశ్వర స్వామివారి దర్శనం పాలకొల్లు కానీ లేదా శ్రీశైలం మల్లికార్జునేశ్వర స్వామివారిని కానీ దర్శించడం అత్యంత శ్రేయస్కరమైన విషయం. అంతేకాకుండా వీరు నిత్యము కూడా రుద్రాయ నమః చెప్పుకుంటున్నప్పుడు మెళ్ళో చిన్న రుద్రాక్షల మాలను ధరించండి, క్షేమదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరాంతంలో వచ్చేసరికి అక్టోబర్ తర్వాత నుంచి వృషభ రాశి వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రేపటి నుంచి ఈ యొక్క ఈశ్వరారాధన చేయడం వల్ల అక్టోబర్లో మీ పెను ప్రమాదం ఏదైతే ఉందో అది పక్కకి తొలగేటువంటి అవకాశం లభిస్తుంది. కేవలము గ్రహ సంచారంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరాంతము కూడా ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయము, దారులు కనబడుతున్నా వెళ్దామలే అనేటువంటి ఒక బద్ధకము, ఈ 3 ఏర్పడడం వల్ల కాస్త ఆలస్యంగా మీ యొక్క పనులు పూర్తవుతుంటాయి. ఈ ఆలస్యంగా పనులు పూర్తవకుండా వేగంగా జరగడానికి, ఉద్యోగంలో చివరిగా ఒక 5-10 మార్కుల్లో ఉద్యోగాన్ని కోల్పోతున్న నిరుద్యోగులకి, వివాహ సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్న వారికి, అదేవిధంగా వ్యాపారాన్ని ప్రారంభం చేశాము, ఒడిదుడుకులు ఎప్పుడూ చూడని విధంగా మరీ కాస్త దిగజారిపోతున్నామండి, ఆర్థికంగా కిందకి పడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఇదివరకు ఎప్పుడు నాకు ఇటువంటి లేదు అన్న వారికి కేవలము క్షీరారామలింగేశ్వర స్వామివారు కానీ లేదా ఇక్కడ శ్రీశైలం మల్లికార్జునేశ్వర స్వామివారి దర్శనం మాత్రమే మీ సమస్యకి పరిష్కారం. కుదిరితే కాస్త ధనాన్ని వెచ్చించగలను గురువుగారు నేను అనుకుంటే మీరు రుద్రహోమాన్ని చేయించుకోండి. రుద్రహోమం యొక్క ఖర్చు ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ప్రతి నెల 15 రోజులకు ఒక్కసారి నేను చెప్పిన దేవాలయాలు దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా రుద్రాయ నమః అనుకోవడం మాత్రమే వీరిని రక్షించేటువంటి ఈశ్వరానుగ్రహం. పైగా ఈ యొక్క వృషభరాశి వారు ప్రతిరోజు కూడాను మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరంలో కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఈ వృషభరాశి వారు తమ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి.
మీ పూర్తి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి జాగ్రత్తలు కానీ దేవతా దర్శనాలు కానీ కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. దీని పరిశీలన తీసుకోండి.